ఇక ఈ సంక్రాంతికి 5 సినిమాలు వచ్చినాయి. 5 సినిమాల నుంచి ఏది ఫస్ట్ పోవాలి, ఏది గాలి కొల్లేయాలి అనేది ఇప్పుడు చెప్తా. ఫస్ట్ నారి నారి నడుమ మురారి సినిమాకి వెళ్ళిపోండి. సిచువేషనల్ కామెడీస్ ప్లస్ దానికి తగ్గ స్టోరీ అండ్ నరేష్ గారి బ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని చాలా బాగా వండడం. బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫర్ దిస్ సంక్రాంతి అని చెప్పి నేనంట. ఇంకెవరైనా చూసిన వాళ్ళు ఉంటే మాత్రం కింద కామెంట్ లో పెట్టండి. నెక్స్ట్ మన మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ మనశంకర వరప్రసాద్ ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రమే రికమెండ్ చేస్తాను నేను. ఇది అబ్బాయిలు కపుల్స్ గా అట్లా వెళ్ళకుండా మీ ఫ్యామిలీని తీసుకొని పోండి. మీకు నవ్వు రాకపోయినా సరే మీ ఫ్యామిలీ నవ్వుతా ఉంటే మీరు చూసి నవ్వుతా ఉంటారు. అదే అనిల్ రావిపూడి స్పెషాలిటీ. మీకు తెలియదు ఏముంది, దొరుకుతాడు అనుకున్నాం. ఈ సంక్రాంతి కూడా దొరకకుండా తప్పించుకున్నాడు అనిల్ రావిపూడి. చూద్దాం నెక్స్ట్ సంక్రాంతి కన్నా దొరుకుతాడేమో. మనశంకర వరప్రసాద్ ఓన్లీ ఫర్ ఫ్యామిలీస్, గుర్తుపెట్టుకోండి. ఇక ప్రభాస్ అన్న రాజాసాబ్ అయితే ఫస్ట్ హాఫ్ మాత్రం ఫుల్ రొటరాడ్ పెట్టేసిండు మారుతి. సెకండ్ హాఫ్ లో హాస్పిటల్ సీన్ లో ప్రభాస్ అన్న అసలైన యాక్టింగ్ చూపిస్తాడు. యోగి గానీ మున్నా గానీ ఇవన్నీ సినిమాలు మనకు గుర్తుకొస్తుంది. తమనన్న బీజం ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి రాజాసాబ్ ఎట్లా అనిపించిందో ఆల్రెడీ వాళ్ళకి తెలుసు, వాళ్ళకి నచ్చింది. సో మనం ఏం చేయలేము. థర్డ్ అయితే అది వెళ్ళిపోండి. ఇంకా ఫోర్త్ అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి యాజ్ ఎ స్టార్ ఎంటర్టైనర్ అని చెప్పి ఆయన దాన్ని ట్యాగ్ పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు ఆయనకు తెలియదు, ఆడియన్స్ కి కూడా తెలియదు. అక్కడక్కడ నవ్వు వస్తుంది, అక్కడక్కడ నవ్వు రాదు. స్టోరీ మాత్రం చాలా లేతగా ఉంటది. ఏడనో ఊడిపోయినట్టు ఉంటది స్టోరీ మాత్రం. జాతిరత్నాల టైప్ ఆఫ్ మూవీస్ నచ్చుతాయంటే అప్పుడు రికమెండ్ చేస్తాను నేను ఈ సినిమాని, అనగనగా ఒక రాజు సినిమాని. ఇఫ్ నాట్ నేనైతే మొత్తానికి తీసి పడేయండి. ఇంకా రవితేజ అన్నది భర్త మహాశైలకు విజ్ఞప్తి మాత్రం మొత్తానికి తీసి పడేయండి. అసలు అవసరమే లేదు. సంక్రాంతి బరిలో ఆ సినిమా మాత్రం దేనికి పనికి రాకుండా పోతుందేమో అనిపిస్తుంది నాకైతే. ట్విట్టర్ లో కొన్ని రివ్యూస్ చూసినా నేను. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం రవితేజ అన్న కొంచెం కొత్తగా ట్రై చేసిండు అని అంటున్నారు. నాకైతే ఎక్కడ అట్లా అనిపించలేదు. అదే ఎక్స్ప్రెషన్స్, అదే రవితేజ అని చూస్తున్నానేమో. ఇంకేం లేదా, ఇంతకు మించి ఏం చేయలేడా రవితేజ అన్న? నా వరకు మాత్రం అట్లా అనిపించింది. ఇప్పుడు రవితేజ ఫ్యాన్స్ ఏమంటారు, సింపుల్ గా బాగుంది రాబాయ్ కొత్తగా ట్రై చేసిండ్రు, దాన్ని కూడా ఎంకరేజ్ చేయరా అని అంటారు. కామెడీ మాత్రం ఒక్కొక్క దగ్గర ఉండి ఒక్కొక్క దగ్గర డౌన్ అవుతా ఉంటే ఆ స్టోరీ కూడా ఏమైనా ఉంటుందా అంటే ఆ స్టోరీ కూడా ఏం లేదు. అది పెద్ద ప్రాబ్లం ఇక్కడ, అంతే, ఇంకేం లేదు. ఈ 5 సినిమాల్లో మీకే సినిమా ఎక్కువగా నచ్చింది, మీరే సినిమా ఫస్ట్ రికమెండ్ చేస్తారు అనేది మీరే కింద కామెంట్ లో పెట్టండి. రేపు ఫ్రైడే కాబట్టి మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, అది కూడా ఇంగ్లీష్ లో రిలీజ్ అవుతున్నాయి. 28 years later ద టెంపుల్ బోర్న్ అండ్ గ్రీన్లాండ్ 2 మైగ్రేషన్, ఇవి 2 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. 28 letters ఇదే జాంబీ అపోకలిప్స్ టైప్ ఆఫ్ స్టోరీ, అంతే, ఇంకేం అంత మించి ఏమి ఉండదు. థర్డ్ పార్ట్ అయితే నాకు అసలు నచ్చలేదు. ఇది 4th పార్ట్ 28 years later ది. గ్రీన్లాండ్ 2 మైగ్రేషన్ మాత్రం VFX గ్రాఫిక్స్ మాత్రం సూపర్ ఉంది దీంట్లో, అండ్ స్టోరీ కూడా కొత్తగా రాసిండ్రు అని చెప్పి రివ్యూస్ చూసినా నేను. సో ఫస్ట్ మీకు గ్రీన్లాండ్ ఇచ్చేస్తా రివ్యూ, సెకండ్ 28 years later ఇచ్చేస్తా. దట్స్ మై సంక్రాంతి మూవీ రికమెండేషన్స్ ఫర్ యూ. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ తక్. జై హింద్.